నాతో పాటు డాక్టర్ నవీన్ సార్ ఉన్నారు. జస్ట్ నవీన్ సార్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అసలు లాప్రోస్కోపీ అంటే ఏంది? ఓపెన్‌కి, ల్యాప్‌కి ఎంత డిఫరెన్స్ ఉంటదనేది మనం ఇవాళ తెలుసుకుందాం. హలో అండి. నేను మీ డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి, జనరల్ లాప్రోస్కోపిక్ సర్జన్, ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్, కుకట్పల్లి. హాయ్, నేను డాక్టర్ నవీన్ కుమార్ రెడ్డి అండి. లాప్రోస్కోపిక్ అండ్ బేరియాట్రిక్ సర్జన్, ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో కన్సల్టెంట్‌గా చేస్తున్నాను. సో బేసిక్‌గా చిన్నపిల్లల్లో కూడా కంజెంటల్ హెర్నియాస్ అని వస్తాయి. అవి ఆ ప్రాసెస్ విజనలైజ్ అనేది టెస్టిస్‌ని అబ్డామిన్‌లో నుంచి తీసుకొని వచ్చి బీజాలోకి దించిన తర్వాత అది కొన్నిసార్లు క్లోజ్ కాకపోవచ్చు. అట్లా క్లోజ్ కాకపోయినప్పుడు పీడియాట్రిక్ కంజెంటల్ హెర్నియాస్ అనేవి వస్తాయి. సో ఇక్కడ మెయిన్‌గా చిన్నపిల్లల్లో మనము లాప్రోస్కోపీ అనేది యూజువల్‌గా చేయము. ఓన్లీ వాళ్ళకి అండ్ మోరోవర్ మెష్ కూడా పెట్టము. వాళ్ళకి ఓన్లీ హెర్నియా రిపేర్ మాత్రమే సరిపోతుంది. అండ్ అడల్ట్ ఏజ్ గ్రూప్ వచ్చేటప్పటికి మనకి ఓపెన్ సర్జరీస్, ల్యాబ్ సర్జరీస్ ఉన్నాయి. సో ల్యాబ్ సర్జరీస్ అడ్వాన్స్డ్ ఎందుకు అని అంటే, ఇందులో మనం పెట్టే ఇన్సిషన్స్ కానీ, లేదా పోస్ట్ సర్జరీ రికవరీ కానీ, పోస్ట్ సర్జరీ పెయిన్ కానీ, ఇవన్నీ కూడా చాలా తక్కువ ఉంటాయి కంపేర్ టు ఓపెన్ సర్జరీస్. చాలా తక్కువ ఉంటాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే లాప్రోస్కోపిక్ లో రికవరీ అనేది చాలా ఫాస్ట్ గా ఉంటుంది. సో వెంటనే సర్జరీ అయిపోయిన వెంటనే రూమ్ కి షిఫ్ట్ చేసుకొని నెక్స్ట్ డే డిశ్చార్జ్ కూడా చేసేసుకుంటాం, లేదా అదే రోజు కూడా డిశ్చార్జ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అది హెర్నియా కనుక చిన్నది ఉండి లాప్రోస్కోపిక్ లో ఈజీగా అయిపోయి పెద్ద కాంప్లికేషన్స్ లేని హెర్నియాస్ అయితే కనుక అదే రోజు కూడా డిశ్చార్జ్ చేసే అవకాశాలు ఉంటాయి. సో లాప్రోస్కోపిక్ కి ఓపెన్ కి తేడా ఏంటి అంటే, లాప్రోస్కోపిక్ లో మెష్ అనేది పొట్ట లోపల భాగంలోంచి పెడతాం, ఓపెన్ లో మెష్ అనేది కండరాల పైన పెడతాం. సో ఇందులో కండరాలు కట్ చేసి మనం ఆ శాక్ అనేది డిసెక్ట్ చేసి దాని తర్వాత మెష్ పెట్టాల్సి వస్తుంది ఓపెన్ హెర్నియాస్ లో. లాప్రోస్కోపిక్ లో అయితే జస్ట్ ఒక 10 mm పోర్ట్ ఒకటి, ఒక 5 mm పోర్ట్, చిన్న పోర్ట్స్ తో, ఈ పోర్ట్స్ సహాయంతో మనం కెమెరా సహాయంతో లోపల విజువలైజ్ చేసుకుంటూ లోపల డిసెక్షన్ అనేది చేసుకొని ఆ హెర్నియా రిపేర్ అనేది చేస్తాం. దీంట్లో కూడా లాప్రోస్కోపిక్ కూడా ఖచ్చితంగా మెష్ పెడతాం. సో మెష్ పెట్టడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, మెష్ లేకుండా ఎందుకు చేయకూడదు సర్జరీ అంటే, మెష్ అనేది ఒక రీఎన్ఫోర్స్మెంట్ లాగా, ఆల్రెడీ వీక్ గా ఉన్న మజిల్స్ కి ఇది ఒక రీఎన్ఫోర్స్మెంట్ లాగా వర్క్ అవుతుంది. సో ఈ లాప్రోస్కోపిక్ లో లోపల నుంచి మెష్ పెట్టడం వల్ల మనకి సర్జరీ అనేది సేమ్ ప్రిన్సిపల్, ఎక్కడైతే డిఫెక్ట్ ఉందో దాన్ని మనం టైటన్ చేసుకొని ఆ మెష్ అనేది పెట్టేస్తాం. ఓపెన్ లో అయినా లాప్రోస్కోపిక్ లో అయినా సేమ్ ప్రిన్సిపల్. కాకపోతే ఓన్లీ డిఫరెన్స్ వచ్చేసి ఓపెన్ లో మనకి పెద్ద కట్స్ ఉంటాయి, ఇంగ్వైనల్ రీజియన్ లో పెద్ద ఇన్సిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. దాంతోపాటు పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంటుంది. అండ్ పేషెంట్ హాస్పిటల్ స్టే కానీ ఇవన్నీ కూడా ఇంక్రీజ్ అవుతాయి. అండ్ లాప్రోస్కోపిక్ ఇంకా ఎవరిలో అడ్వాంటేజ్ అంటే, బైలేటరల్ ఇంగ్వైనల్ హెర్నియాస్ లేదా ఆల్రెడీ ఓపెన్ హెర్నియా ఈ రికరెన్స్ వచ్చింది వాళ్ళలో ఈ లాప్రోస్కోపిక్ అనేది ఇంకా చాలా అడ్వాంటేజ్. ఎందుకంటే బైలేటరల్ ఉన్నప్పుడు రెండు సైడ్లు ఇన్సిషన్ ఇచ్చే బదులు జస్ట్ ఒక 10 mm పోర్ట్ తో ఒక 1 cm ఇన్సిషన్ ఇచ్చి ఈ పోర్ట్ లోపల పెడతాము. ఈ 2 పోర్ట్ సైడ్ నుంచి పెట్టుకొని జస్ట్ ఆ ఇన్స్ట్రుమెంట్స్ తో మనము సర్జరీ చేసేస్తాం. సో దానివల్ల రెండు సైడ్లు కరెక్షన్ అయిపోతుంది. సో కాస్మెటిక్ గా ఎటువంటి ఇన్సిషన్స్ కానీ ఏమీ కనపడవు. సో పెయిన్ కూడా సేమ్, లైక్ పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ కూడా ఓపెన్ రెండు సైడ్లు ఇన్సిషన్ ఇచ్చుకొని చేసే బదులు మనం జస్ట్ లాప్రోస్కోపిక్ లో చేయడం వల్ల పెయిన్ అనేది కూడా చాలా తక్కువ ఉంటుంది. సో లాప్రోస్కోపిక్ ఇప్పుడు హెర్నియాస్కి కానీ వీటన్నిటికీ గోల్డ్ స్టాండర్డ్ అయిపోతుంది. సో లాప్రోస్కోపిక్ సర్జరీ ద్వారా మనము ఈ హెర్నియాస్ని ఈజీగా కరెక్ట్ చేయొచ్చు. సో లాప్రోస్కోపిక్ మన సెంటర్లో రెగ్యులర్గా చేస్తున్నాము. లాప్రోస్కోపిక్ అబ్డామినల్ సర్జరీస్, బేరియాట్రిక్ సర్జరీస్ అన్ని చేస్తున్నాము. సో హెర్నియాస్ కూడా రెగ్యులర్గా ప్రతిరోజు ఓపీస్ చాలా ఉంటాయి. సో రెగ్యులర్గా చేస్తున్నాము. ప్లీజ్ ఫాలో అప్ ఫర్ మోర్ డీటెయిల్స్.